రాజధాని అమరావతి రెండవ దశ భూ సమీకరణకు నోటిఫికేషన్ విడుదలైంది. తాటికొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లో భూ సమీకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి దశలో తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో 29,000 మంది రైతుల నుంచి 34,000 ఎకరాలను సేకరించి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే మరింత భూమి అవసరం ఉందని భావించిన ప్రభుత్వం అందుకోసం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఎండ్రాయి, కర్లపూడి, వెంకటాపురం, పెదమద్దూరు, తాడికొండ నియోజకవర్గంలో హరిశ్చంద్రపురం, వడ్డమాను, పెదమనిపి గ్రామాల్లో భూ సమీకరణ చేయనున్నారు. వడ్డమాన్లో ల్యాండ్ పూలింగ్ మంత్రి నారాయణ ప్రారంభించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్య లైవ్లో అందిస్తారు. సత్య, శ్రీనివాస్, రాజధాని అమరావతిలో ప్రాజెక్టుల వారి ల్యాండ్ పూలింగ్కు శ్రీకారం అయితే పడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తీసుకుంటే కనుక తాడికొండ, అదేవిధంగా పెదకూరపాడు నియోజకవర్గాల్లో మొత్తం 7 గ్రామాల్లో ఈ ల్యాండ్ పూలింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొత్తం 16,562 ఎకరాలు పట్టా భూమి, అదేవిధంగా 104 ఎకరాలు అసైన్డ్ భూమి, అదేవిధంగా ప్రభుత్వ భూమి 3,828 ఎకరాల చొప్పున ల్యాండ్ పూలింగ్కు తీసుకోబోతున్నారు. మొత్తం కలిపి 20,494 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కు తీసుకోబోతున్నారు. గతంలో అంటే మొదటి దశలో ల్యాండ్ పూలింగ్ లో మొత్తం 33,000 ఎకరాలు 29,000 మంది రైతుల దగ్గర 29 గ్రామాల్లో తీసుకున్నారు. ఇప్పుడు 7 గ్రామాల్లో కూడా ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. అయితే రైతులకు హర్షం వ్యక్తం చేసుకునే విషయం ఏంటంటే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు సంబంధించి 1,50,000 వరకు కూడా రుణాలను మాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలు కూడా మంత్రి నారాయణ రైతులకు వివరించారు. గతంలో కూడా రైతులు భూమి ఇచ్చే సమయంలో భూములపై ఉన్న రుణాలను ఉన్నాయి అని రైతులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో దానికి సంబంధించి కూడా ప్రభుత్వం అప్పట్లో 29 గ్రామాల్లో ఇచ్చినట్టే 1,50,000 వరకు కూడా నిన్నటి వరకు చేసిన రుణాలు 7 గ్రామాల్లో కూడా రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి దానికి అంగీకరించినట్టు చెప్పారు. అదేవిధంగా ఏదైతే కౌలు ఉందో ఇప్పుడు 30,000గా ఉన్నటువంటి కౌలు కూడా కొద్దిమేర పెంచేందుకు కూడా ప్రయత్నం చేస్తామని మంత్రి నారాయణ చెప్పిన పరిస్థితి ఉంది. దీనిపైన వడ్డమాను గ్రామస్తులు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్, ఏంటి మీ గ్రామం ల్యాండ్ పూలింగ్ తీసుకోబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, అదే సమయంలో ఏం చెప్పబోతున్నారు ప్రభుత్వం నుంచి? ఇప్పుడు కూలింగ్ తీసుకుంటున్నాడు, బాగానే ఉంది. ఇప్పుడు మేము లేబర్ ఉన్నాము, లేబర్ పరిస్థితి ఏంది? లేబర్ కూడా అమరావతి పింఛన్ పేరుతో పింఛన్ కూడా గతంలోనే ఇస్తున్నారు, ఇప్పుడు ఇకపైన ఇస్తామని చెబుతున్నారు. ఆడవాళ్ళకి ఇస్తారు, మగవాళ్ళ పరిస్థితి ఏంది? పొలం పని చేసుకునే ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది? దానివల్ల ఇప్పుడు పనులు ఉండవు, లేబర్ పరిస్థితి ఏంది? దానికి కూడా ఇప్పుడు మంత్రి నారాయణ కూడా ఒక విషయం స్పష్టం చేశారు. ఎవరైతే అమరావతి ప్రాంతంలో పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా అమరావతి పింఛన్ రూపంలో ఉపాధి కల్పిస్తామని చెబుతున్నారు. అదే సమయంలో స్కిల్ సెంటర్లు కానీ ఇతర సెంటర్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెబుతున్న మంత్రి నారాయణ చెప్పారు. అదేవిధంగా మరింత మంది రైతులను సార్ చెప్పండి, మీరు ఏమైనా పూలింగ్ ఏమైనా ఇస్తున్నారా? మీరు ఏంటి పరిస్థితి? ఎంత ఇస్తున్నారు సార్? అరెకరం ఇస్తున్నారు. ఈరోజు మంత్రి నారాయణ గారిని కలిసారా? ఏం చెప్పారండి? చెబుతున్నారు, మేము అకౌంట్ వెళ్ళాము, చెబుతున్నారు, తీసుకుంటున్నాం చెబుతున్నారు. బాకీ ఉంటే 1,00,000 రుణమాఫీ చేస్తా ఉన్నారు. ఏదేమైనా ఆడవాళ్ళకి కూలి పనులు లేవు, అది దానికోసమే ఆలోచిస్తున్నాం. అది చూడొచ్చు, ఇక్కడ ఏదైతే భూమి లేని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అమరావతి పెన్షన్ పక్కాగా అమలయ్యేలాగా చూడాలి. అదేవిధంగా గతంలో 29 గ్రామాల్లో ఏదైతే 33,000 మంది రైతులకు అమలు చేసినటువంటి సౌకర్యాలన్నీ కూడా 7 గ్రామాల్లో కూడా అమలు చేయాలి. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా ఈ గ్రామాల్లో వీళ్ళంత తొందరగా అభివృద్ధి చేస్తే రైతులు ఇచ్చిన భూమికి సార్థకత లభిస్తుందని వీరంతా కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక వడ్డమాను, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో వడ్డమాను, పెదపరిమి, హరిశ్చంద్రపురం ఈ 3 గ్రామాల్లో కూడా ల్యాండ్ పూలింగ్ తీసుకోబోతున్నారు. ముఖ్యంగా హరిశ్చంద్రపురంలో ఉన్నటువంటి ఈనాం భూములకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. దానిపైన కూడా రైతులతో మాట్లాడి ఆ సమస్య కూడా ఒక పరిష్కారం చూపిస్తామని చెప్తున్న పరిస్థితి. ఇక పల్నాడు జిల్లాలో అమరావతి మండలంలో వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, లేమెల్లో కూడా ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకోబోతున్నారు వీరందరికీ కూడా రుణమాఫీ 1,00,000 చొప్పున చేయబోతున్నారు. ఇందులో ప్రధానంగా తీసుకుంటే కనుక ఈ మధ్యాహ్నం 4 గంటలకు ఎండ్రాయిలో ల్యాండ్ పూలింగ్ ను ఆయా గ్రామాల్లో కూడా ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే గ్రామస్తులందరూ కూడా తాము గ్రామ సభల్లో ల్యాండ్ పూలింగ్ ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో అమరావతిలో మొత్తం పలు ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఈ ల్యాండ్ పూలింగ్ తీసుకున్నట్లుగా ప్రభుత్వం చెబుతుంది. మొత్తం 16,666 ఎకరాల పట్టా భూమిని రైల్వే స్టేషను,
రైల్వే లైను, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్ల కోసం తీసుకుంటున్నట్లుగా చెబుతోంది. అదేవిధంగా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో అమరావతిలో 3 గ్రామాలు, అదేవిధంగా అమరావతి మండలంలో 4 గ్రామాలు, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో 3 గ్రామాలకు మొత్తం 7 గ్రామాలకు సంబంధించి భూ సమీకరణ అయితే చేయబోతున్నారు. అమరావతి మండలం వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లో తీసుకోబోతున్నారు. అదేవిధంగా తుళ్లూరు మండలంలో హరిశ్చంద్రపురం, పెదపరిమి, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి వడ్డమాను గ్రామాల్లో తీసుకోబోతున్నారు. ఇక బుధవారం దీనికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇప్పటికే ఆయా ప్రధాన పత్రికల్లో కూడా ఇవ్వడం జరిగింది. భూ సమీకరణ ఉద్దేశాన్ని తెలియజేస్తూ గ్రామాల వారీగా నోటిఫికేషన్ అయితే ఇస్తున్నారు. కాంపిటెంట్ అథారిటీ ఇప్పటికే ప్రాజెక్ట్ ఆఫీసులు కూడా ఆయా గ్రామాల్లో ప్రారంభించి ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ఇవ్వదలుచుకున్నారో వారందరి విషయంలో కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. 30 రోజుల్లో అభ్యంతరాలు, సలహాలు తీసుకుని 1A అనే నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. 150 రోజుల్లో డ్రాఫ్ట్ LPS నోటిఫికేషన్ కూడా జారీ చేసి నోటిఫికేషన్ 2ని విడుదల చేయబోతున్నారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఇచ్చినటువంటి భూములకు సంబంధించి 180 రోజుల్లో ఫైనల్ LPS నోటిఫికేషన్ జారీ చేసి ప్రక్రియను పూర్తి చేయబోతున్నారు. భూములు ఇచ్చిన 9 నెలల్లోగా ప్లాట్లు కేటాయించి రిజిస్ట్రేషన్లు కూడా అందిస్తామని ప్రభుత్వం చెబుతుంది. 3 ఏళ్లలో రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక వస్తువుల కల్పన కూడా పూర్తి చేస్తామని చెబుతుంది. ఫారం 1 తమ భూమికి ఇవ్వడానికి సమ్మతి తెలియజేస్తూ ఇచ్చే ఫారంను రైతులు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా భూ సమీకరణ ప్రక్రియ అంతా కూడా ఆధార్ అనుసంధానంగా జరుగుతుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో రైతులతో 9.14 అగ్రిమెంట్ చేసుకోవడం ద్వారా రైతులను ల్యాండ్ పూలింగ్ స్కీమ్లోకి 7 గ్రామాల్లో కూడా నేటి నుంచి ఆహ్వానించే పరిస్థితి అయితే ఉంది. రైట్ సత్య, థ్యాంక్